Hello guys, hope you people are doing good. I'm back with another video. So ఈ రోజు కృష్ణాష్టమి అన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నిహాన్ని రెడీ చేయలేదు చిన్ని కృష్ణుడిలాగా. దానికి ముందు 3 ఇయర్స్ రెడీ చేశాను. బట్ లాస్ట్ ఇయర్ కుదరలేదు. ఎందుకు కుదరలేదు నాకు కూడా గుర్తు రావట్లేదు. బట్ ఈసారి డెఫినెట్గా చేయాలి అనుకున్నాము. మీ ఒక 15 డేస్ ముందు నుంచే కృష్ణాష్టమి వస్తుంది అని చెప్తున్నాను. సో ఈరోజు నిహాన్ని కృష్ణుడిలాగా రెడీ ఈరోజు నిహాన్ని చిన్ని కృష్ణుడిలాగా రెడీ చేయబోతున్నాము. అండ్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడో తెలియదు. చిన్నప్పుడు చాలా ముద్దుగా బాగా కోఆపరేట్ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ కాకుండా పోయిన లాస్ట్ ఇయర్ కూడా బాగానే చేశాడు, మంచిగానే ఉంది. కానీ దిస్ ఇయర్ ఐ డోంట్ నో ఎలా వెళ్తుందో, ఎలా కోఆపరేట్ చేస్తాడు. కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా, సో నచ్చకపోతే క్రాంకీగా బిహేవ్ చేస్తారు, వద్దు అన్నట్టు చెప్పగలుగుతారు కదా. సో చేయించుకుంటాడా, అటు ఇటు ఊరుకుతుంటాడా నాకు తెలీదు. బట్ ట్రై అయితే చేస్తున్నాను. అండ్ అదనమాట, కృష్ణాష్టమి ఇవాళ అండ్ వినాయక చవితి వస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై లుక్. కృష్ణాష్టమి వస్తుంది అండ్ సో ఈరోజు కృష్ణాష్టమి అండ్ వినాయక చవితి వస్తుంది. ఐ జస్ట్ వాంట్ ఓకే. సో మమ్మీ అండ్ నిహాన్ హైదరాబాద్ నుంచి వస్తున్నారనమాట. ఇన్ ద మీన్ వైల్ నేను అన్నీ అరేంజ్ చేసుకొని ఉంటాను అండ్ రెడీ అయి కూడా ఉండాలి. బికాజ్ నిన్న వద్దాం అనుకున్నారు బట్ కుదరలేదు. ఈ రోజు వస్తే రెడీ చేద్దాం మంచిగా అన్నట్టు అనుకున్నాం. సో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చేలోపు నేను రెడీ అయి ఉంటే ఫాస్ట్గా నిహాన్ని కూడా రెడీ చేసేయచ్చు అని ఈ గ్యాప్లో నేను రెడీ అవుదాం అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చి కృష్ణాష్టమి అండ్ వినాయక చవితి కూడా వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై లుక్. అండ్ ఇంకొక చూస్తూనే ఉన్నాం, మొన్ననే నా బర్త్డే అయిపోయింది. మళ్ళీ ఒక 3-4 monthsలో నా బర్త్డే కూడా ఉంది. కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడానికి నా లుక్ని కూడా చేంజ్ చేయాలనుకున్నాను. నేను చెప్పాను కదా, మళ్ళీ చిరాగ్గా ఉండే, మళ్ళీ వ్లాగ్స్ మంచిగా స్టార్ట్ చేస్తానని చెప్పి. నాకు కొంచెం బెటర్ అవుతున్నా అని ఫీల్ వచ్చినప్పుడు నేను హెయిర్ కట్ అన్నా చేయించుకుంటా, హెయిర్ కలర్ అన్నా చేసుకుంటా. హెయిర్ కట్ మొన్ననే తీయించుకున్నా, స్ప్లిట్స్ ఉన్నాయి కానీ ఇది కూడా తీసేస్తే ఏం ఉండదని చెప్పి ఐ థాట్ ఆఫ్ కలరింగ్ మై హెయిర్. సో ఇంతకుముందు నేను బ్రౌన్ వేసుకున్నా అండ్ ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ ఎ డిఫరెంట్ కలర్. ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ బాగుంటుంది అన్న కాన్ఫిడెన్స్తోనే నేను వేసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ కలరింగ్ మై హెయిర్. యూ వాంట్ టు నో విచ్ హెయిర్ కలర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్? ఇట్స్ గార్నియర్ కలర్ న్యాచురల్స్ అల్ట్రా కలర్. నేను ఇంతకుముందు బ్రౌన్ షేడ్ యూస్ చేశాను అండ్ ఇప్పుడు రాస్బెరీ రెడ్ యూస్ చేస్తాను, విచ్ ఈస్ 7.65 షేడ్. అండ్ ఐమ్ డామ్ ష్యూర్ ఇది నాకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి, బికాస్ నేను గార్నియర్ కలర్ న్యాచురల్స్ వల్ల వర్చువల్ ట్రై ఆన్ టూల్ని యూస్ చేసి నా హెయిర్కి పర్ఫెక్ట్గా ఈ కలర్ సెట్ అవుతుంది అని నేను చూస్ చేసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ కలరింగ్. I'm just daring to go red, guys. Very easy to color your hair using this. మనం ఏ సలూన్కి వెళ్ళకలేదు, ఇంట్లోనే నీట్గా చేసేసుకోవచ్చు. ఇది 10 weeks దాకా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ నోరిషింగ్ ఆయిల్స్ లైక్ అవకాడో, ఆల్మండ్ అండ్ ఆలివ్ ఆయిల్స్. ఇది మన హెయిర్ని సూపర్ షైనీగా ఉంచుతుంది. అండ్ మీరు కలర్ చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ కొత్త ప్రోడక్ట్ అయినా డెఫినెట్గా చేసుకోవాలి. ఇప్పుడు నా హెయిర్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. లెట్ మీ వాష్ మై హెయిర్ అండ్ కమ్ బ్యాక్. అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ హియర్ బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్ ఉందో, ఎంత రెడిష్గా, నాకు చాలా సూటబుల్గా అనిపించింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇవాళ నేను వేసుకునే శారీ వచ్చి ఇదనమాట. ఇది ఉప్పాడ పట్టు. ఇది ఒక 2 years అని తీసుకొని ఒక పెళ్ళికని తీసుకున్నా, దాని తర్వాత మళ్ళీ అసలు వేసుకోలేదు. సో ఇవాళ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించుకున్నా. ఇది నాకు స్టోన్ వర్క్ ఆర్ సిల్వర్ జరీ వర్క్ ఇష్టం, కానీ దీనికి గోల్డ్ సెట్ అవుతుంది అని చెప్పి నేను గోల్డ్ చేయించుకున్నా. సో ఇదనమాట, ఇది వేసుకోబోతున్నా. అండ్ కొంచెం జ్యువెలరీ ఉంది, అది కూడా వేసుకోబోతున్నాను. నేను రెడీ అయ్యి ముందుకు వచ్చేసి. సో హియర్ ఇస్ మై శారీ. చాలా సింపుల్గా ఉంటుంది. నాకు శారీస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా సింపుల్గా ఉంటేనే ఇష్టము. ఎప్పుడో రేర్గా హెవీగా ఉన్న శారీస్నే కట్టుకుంటాను, లేకపోతే దిస్ ఇస్ వాట్ ఐ లవ్. సో ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయి దాని తర్వాత జ్యువెలరీ పెట్టుకుంటాను. సో మేకప్ వేసేసుకున్నాం. ఇక్కడ నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత కంపల్సరీ ప్రైమర్ యూస్ చేస్తాను, బికాజ్ అది స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ ఆల్సో ఫౌండేషన్ అయినా బీబీ క్రీమ్ అయినా డైరెక్ట్గా స్కిన్కి టచ్ అవ్వకుండా ఒక బేస్ లాగా వర్క్ చేస్తుంది. సో అందుకు యూస్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను, నేను ఫౌండేషన్ యూస్ చేస్తాను, ఇది యూస్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ అనమాట, ఆ టైంకి ఏది బాగుంటుంది అవుట్ఫిట్కి అనిపిస్తే ఆ షేడ్ యూస్ చేస్తుంటాను అనమాట. దాని తర్వాత కాంపాక్ట్ వేసుకుంటున్నాను. ఇవి కూడా 2 brands యూస్ చేస్తాను. దాని తర్వాత లిప్స్టిక్, ఐలైనర్ కూడా వేసుకున్నా, బట్ ఆ హడావిడిలో కెమెరా ముందు వేసుకుంటే అంతా చిందరవందర అవుతుందని చెప్పి మిర్రర్ దగ్గర వేసుకొని వచ్చేసా.
అండ్ ఇది వచ్చి యూవీ కలెక్షన్స్ పేజ్లో తీసుకున్నాను నేను, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. 2 years అయింది నేను ఇది తీసుకొని. ఇప్పటికీ కూడా ఆ షైన్ ఎక్సెట్రా అంతా చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకున్నాను. సో కావాలంటే వెళ్ళి ట్రై చేయండి. సో నేను రెడీ అయిపోయాను, అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కృష్ణుని రెడీ చేసి పూలతో అలంకరణ చేసి దాని తర్వాత మా చిన్ని కృష్ణుని రెడీ చేసుకుంటాము, వెళ్దాం. సో ఇంట్లో ఎప్పటి నుంచో ఈ కృష్ణుడి విగ్రహం ఉందన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు చూసాను, తీసుకుందామా వద్దా అని చెప్పి వెనక్కి వచ్చేసా. బట్ అదే మైండ్లో మెదులుతూ మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ కృష్ణ ఐడల్ అనమాట. అండ్ నిహాన్ దీన్ని చూసి లాలి పాటలు పాడుతూ ఉంటాడు. మనం కన్నయ్య అది ఇది అని చెప్పి పాడుతూ ఉంటాం కదా, సో అలా పాడుతూ ఉంటాడు అనమాట. వాడికి కూడా ఇది చాలా ఇష్టము. సో ఈసారి ఈ కృష్ణుని రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి లేదు, దాని తర్వాత తీసుకున్నాము. సో చూసారు కదా ఫేస్ ఎంత కళ్ళగా ఎంత స్మైలింగ్గా ఉందో, నాకు అందుకే చాలా చాలా ఇష్టం. అందరికీ తెలిసే ఉంటుంది కదా మా మమ్మీకి పూలు అంటే ఇష్టం అని చెప్పి. సో ఆ పూలు అవన్నీ తీసుకొచ్చి అలా పెట్టిందనమాట. దాన్ని కృష్ణుడి పక్కన పెట్టమని చెప్తే వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాను. ఏ పండగ అయినా పండగతో సంబంధం లేకుండా నిండా పూలతో చెట్లతో నింపేస్తుంది మా మమ్మీ, అంత ఇష్టం తనకి. సో అలా పెట్టేసాము. దాని తర్వాత నిహాన్ని ప్రస్తుతానికి అయితే లోపల ఉంచాం, బికాజ్ ఫస్ట్ ఇది డెకరేట్ చేసుకోవాలి అని చెప్పేసి అది చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఈ ఫ్లాట్స్ బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. మమ్మీ కూడా ఇంట్లో ఉన్న రోజెస్ తీసుకొని వచ్చింది. సో ఫస్ట్ ఈ ఫ్లాట్స్ అన్నీ ఇక్కడ డెకరేట్ చేసేస్తున్నాను. దాని తర్వాత చిన్న చిన్న దీపాలు ఉంటాయి కదా వాటర్ పోసేవి, అవి పెట్టి పెడదాం. సో ఇవే అనమాట దీపాలు. ఆయిల్ అవసరం లేదు, ఎలక్ట్రిక్ ఇది. బ్యాటరీ వేసి అందులో కొంచెం వాటర్ పోస్తే ఇలా వెలిగిపోతాయి. సో దాట్ నిహాన్ పట్టుకుంటాడు అన్న భయం కూడా ఉండదు నాకు. వాడిని అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు రెడీ చేద్దాం అనుకుంటున్నాము. సో పట్టుకుంటారు, కాలుతుంది, భయం ఉండదు అనమాట. అందుకే ఇవి యూజ్ చేస్తున్నాను. అండ్ మమ్మీ ఇంకా పూలు ఇచ్చి ఇటుకొని పెట్టేయమంటే అవి పెట్టేస్తాం అనమాట. సో కృష్ణుడిని అయితే నీట్గా రెడీ చేసుకున్నాము. ఇంతకన్నా టూ మచ్గా ఏం చేయాలి అనుకోవట్లేదు, చాలా సింపుల్గా నీట్గా చేద్దాం అనుకున్నాం. అండ్ ఇవి వచ్చి నిహాన్కి వేసే నగలు అనమాట. నగలు, కిరీటం, ఒడ్డానం లాగా ఇలా వస్తాయి కదా, ఫ్లూట్, ఇవన్నీ అక్కడ పెట్టేసాము ఫస్ట్. సో దాట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమేమి పెట్టాలనుకున్నామో అన్నీ అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. దీనికి చూడు నిహాన్కి ఇష్టం. చిన్నప్పుడు ఎంత ముద్దుగా పెట్టించుకున్నాడు తెలుసా నిహాన్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. వెయిట్. గుడ్ బాయ్. చూడు గుడ్ బాయ్. ఈ పడతాయా? వావ్ నిహాన్, వావ్ నిహాన్. ఉంచు బాగుంది. Good boy. ఒకటి తర్వాత ఒకటి పెడుతుంది. చూడు నిహాన్ చూడు. బాబు ఎంత బాగున్నాడు, నిహాన్ బాబు చూడు ఎంత బాగున్నాడు. అది పట్టుకొని ఆడుకుంది. లాస్ట్ పెడదాం. ఇంకోటి ఈ రెండు ఆడుకుంటుంది. నిహాన్ ఎంత బాగున్నాడు. వెయిట్, నిహాన్ ఎంత బాగున్నాడు. అంత మంచిగా అనిపించా. బుద్ధి కొట్టాడుతున్నావా? తాడు కట్టిస్తా. ఇక్కడ యాక్చువల్లీ బయట తీసుకొచ్చే దానిలో వడ్డానంలా ఉంటుంది కదా, సో అది ఊడిపోతుందని చెప్పి మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి అతికిచ్చా. అది మళ్ళీ ఊడిపోయింది అనమాట. సో ఉన్న చైన్కే దారం కట్టి అక్కడ కూడా కట్టేసాము.
అసలు సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాడు ఇంత బుద్ధిగా కూర్చొని మంచిగా చేయించుకుంటాడని. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అల్లరల్లరి చేశాడు కదా, భయం వేసింది, బట్ చాలా బాగా కూర్చున్నాడు. ఎంత గుడ్ బాయ్. Wow! 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 Hey, can wait. Can wait. Wow! ఇంకోటి. ఏదిరా? ఇది సెకండ్ టైం అనమాట నేను కిరీటం పెట్టడం. బాగానే పెట్టించుకుంటున్నాడు, బట్ కొంచెం సేపు ఆగి అక్కడ టైట్గా అనిపిస్తుంది కదా వాడికి, ఒక 2-3 minutes ఆగి అలా పీకేస్తూ ఉన్నాడు. లాస్ట్ దాకా ఉంచుకోడు అనుకున్నాను, బట్ ఉంచుకున్నాడు. ఇప్పుడు పెడుతున్నానా ఇంత నీట్గా ఉంచుకున్నాడు, మళ్ళీ పీకేసాడు అది. చూడు. వెయిట్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. అది చూడు. అమ్మ కిసి పెట్టు నిహాన్, అమ్మ కిసి పెట్టు. చూడు. 1 2. నేను చెప్పాను కదా మళ్ళీ పీకేసాడని చెప్పి. సో అది అలా కిందికి అనేసుకొని గోక్కుంటూ ఏదో చేసి దాన్ని తీసి మళ్ళీ పక్కన పడేశాడు. ఇంకా ఇది కాదులే, తిలకం కూడా పెట్టాక పెడదామని ఆగిపోయా. సో ఇక్కడ బొట్టు పెడుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ పెట్టాక మళ్ళీ అమ్మ పెడుతూ ఉంటుంది, బట్ అప్పుడప్పుడు మరి దానికి అలవాటైందో వాడికి ఏంటో తెలియదు కానీ చాలా నీట్గా కదలకుండా పెట్టించుకున్నాడు బొట్టు. నాకు ఎంత ముద్దుగా అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో చూసి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ లోపల అంతా హ్యాపీనెస్ అనమాట. అరే వాడు ఎంత ముద్దుగా కూర్చొని బొట్టు పెట్టించుకుంటున్నాడు అని చెప్పి. సో బొట్టు కూడా చాలా నీట్గా పెట్టించుకున్నాడు. కాకపోతే ఇంకొంచెం పెద్దగా పెట్టాల్సి ఉండే. మమ్మీ అప్పటికి చెప్పింది కానీ మరీ చెడిపేసుకుంటాడేమో అంత పెద్దగా అయితే అని చెప్పి నేనే కొంచెం చిన్నగా పెట్టాను. కానీ చాలా క్యూట్గా ఉన్నాడు. ఇది ఫైనల్ రౌండ్ అనమాట కిరీటంకి. అది తీసి పెట్టి ఆ అతికించిన నెమలి పింఛం కూడా అలా పడిపోయింది, అది పడిపోతూ ఉంది. ఇంకా అది అలా మేనేజ్ చేసి పెట్టేశాను కొంచెం పక్కకి. ఫ్లూట్ ఇస్తే ఈసారి కెమెరా మీద కొట్టాడు ఫస్ట్. బాగానే పట్టుకున్నాడు దాని తర్వాత. కాకపోతే వాడికి అంతా కొత్తగా ఉంది, చాలా లాస్ట్ ఇయర్ చేయలేదు, ఒక 2 years బ్యాక్ కదా, అప్పటివన్నీ వాడికి గుర్తుండవు. ఏంటిది నన్ను ఇలా రెడీ చేస్తుంది అని చెప్పి కొంచెం అలా ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. చూడు. తీసుకో. అక్కడే తీసుకో. అక్కడే తీసుకో. సో అలా విన్నారు కదా, అలా బుజ్జి కొన్నా చిన్ని కన్నా అని చెప్పి కృష్ణుడికి అలా పెడుతూ పూలేస్తూ పాడుతూ ఉన్నాడు వాడు. సో చాలా క్యూట్గా అనిపించింది అలా. అండ్ దాని తర్వాత ఉయ్యాల్లో కృష్ణుడిని ఊపుతున్నట్టు నేను నా చిన్ని కృష్ణుడిని కొద్దిసేపు ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపాను అనమాట. సో దాట్ వాడు రిలాక్స్ అవుతాడు. అంతసేపు అక్కడ రెడీ చేసి వచ్చేసి ఇచ్చేసి కొంచెం ఇదిగా ఉంటాడు. అక్కడ పండుకోబెడితే కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ 2 years బ్యాక్ కూడా వాడిని ఇదే ఉయ్యాల్లో అలా కూర్చోబెట్టి ఇద్దరం పిక్చర్స్ దిగామన్నమాట. సో నాకు మళ్ళీ అలా దిగాలనిపించింది, అందుకే అక్కడ ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నాను. సో అది అనమాట మా కృష్ణాష్టమి అండ్ మా చిన్ని కృష్ణుడు. బేసిక్గా లాస్ట్ ఇయర్ కాకుండా పోయిన లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఒక 40 minutes ఉంచుకున్నాడు నగలు అవన్నీ. బట్ ఇప్పుడు ఇంకా అల్లరి ఎక్కువ అయిపోయింది కదా, తీసేసి గొడవ చేస్తాడేమో, ఒక 10 minutes ఉంచుకున్నా చాలు అనుకున్నాం. బట్ లిటరలీ 1.5 hours to 2 hours ఉంచుకున్నాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. వాడు నార్మల్గా షర్ట్ లేకుండా అంటే లోపల నుంచి చైన్ వేసినా హ్యాండ్ చైన్ వేసినా తీసే అంటూ ఉండేవాడు అనమాట. చిన్నప్పుడు ఏం లేదు, పెద్దగా అవుతుంటే ఇంకా చెప్పడం మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం స్టార్ట్ చేస్తారు కదా. సో అలా దాని తర్వాత ఇప్పుడు కూడా కిరీటం పెడుతుంటే వద్దు అన్నాడు, చైన్ వద్దు అన్నాడు. బట్ తర్వాత 2 సార్లు తీసేయడానికి ట్రై చేశాడు కానీ లేదు నాన్న నేనే తీస్తాను, కొద్దిసేపు ఉంచుకో తర్వాత తీద్దామని చెప్పి ఒక 2 minutes అలా ఏదో బుజ్జగిస్తే తర్వాత అసలు మేము తీసేదాకా బట్ తీయమని కూడా అడగలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా. అండ్ బాగా మంచిగా కోఆపరేట్ చేశాడు వీడియోస్ తీయడానికైనా. కృష్ణుడి దగ్గర చాలాసేపు కూర్చున్నాడు, దండం పెట్టుకున్నాడు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ చాలా ఉంది నాకు ఇవాళ మన కృష్ణులాగా రెడీ చేసినందుకు. సో hope you like this video. Do like, share and subscribe to my channel and don't forget to click on the bell icon so that నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాను. సో see you in my next videos. Until then, bye bye, take care.